నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సరిహద్దుల్లో తుపాకీ గొట్టం గర్జించనక్కర్లేదు, బుల్లెట్లు దూసుకురానక్కర్లేదు. శత్రువు వన్నులో వణుకు పుట్టించాలంటే కేవలం ఒక్క నీటి చుక్క చాలు. భారత్ శాంతిని కోరుకుంటుందని బలహీనత అనుకుంటే పాకిస్తాన్కు అసలు సినిమా ముందుంది. పెహల్గాం దాడి తర్వాత భారత్ రూటు మార్చింది. ఇన్నాళ్ళు ఓపిక పట్టినటువంటి భారత్ ఇప్పుడు పాకిస్తాన్ గొంతు ఎండబెట్టేటువంటి వ్యూహానికి తెరలేపింది. సింధు జలాల ఒప్పందానికి చెక్ పెడుతూ చీనాబ్ నదిపైన భారత్ తలపెట్టిన దుల్హస్తీ స్టేజ్ 2 ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్గా మారింది. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్? పాకిస్తాన్ ఎందుకు వణికిపోతుంది? లెట్స్ వాచ్. భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అత్యంత కీలకమైన జల వ్యూహాన్ని ఎంచుకుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ ఇప్పుడు తన యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపైన దుల్హస్తీ స్టేజ్ 2 జల విద్యుత్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మకంగా సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. దాదాపు 3,277.45 కోట్ల రూపాయల వ్యయంతో భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ ఈ బాధ్యతలను భుజాలకెత్తుకుంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత విషయానికి వస్తే దుల్హస్తీ స్టేజ్ 2 ద్వారా 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ కొత్త ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా పెద్ద ఆనకట్టలు నిర్మించనక్కర్లేదు. ఇప్పటికే అందుబాటులో ఉన్న దుల్హస్తీ స్టేజ్ 1 మౌలిక సదుపాయాలని దీనికి వాడుకోనున్నారు. ఉన్న వనరులనే గరిష్టంగా వాడుకుంటూ భారత్ తన పవర్ను పెంచుకుంటుంది. మారుసుదన్ నది నీటిని పాకల్ దుల్ ప్రాజెక్టు ద్వారా దుల్హస్తీ ఆనకట్టకు తరలించి అక్కడి నుంచి విద్యుత్ కేంద్రాన్ని నడపనున్నారు. దీనివల్ల అదనంగా 260 మెగావాట్ల కరెంటు గ్రిడ్లోకి వస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు పాకిస్తాన్కు ఎందుకు నిద్ర లేకుండా చేస్తుంది? 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలు పాకిస్తాన్ నియంత్రణలో ఉండాలి. కానీ అదే ఒప్పందంలోని నిబంధనలను అనుసరించి భారత్ కూడా ఈ నదులపైన విద్యుత్ ప్రాజెక్టులను కట్టవచ్చు, సాగునీటిని వాడుకోవచ్చు. ఇన్నాళ్ళు భారత్ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఉంది. కానీ పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోకపోవడంతో ఒప్పందంలోని లొసుగులనే ఆయుధంగా మలుచుకుంది. ప్రస్తుతం చీనాబ్ నదిపైన దుల్హస్తీ 1, బలిహిహార్, సలార్ ప్రాజెక్టులు మాత్రమే రన్ అవుతూ ఉన్నాయి. వీటికి తోడు రాట్లే, కిరు, క్వార్ వంటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు దుల్హస్తీ 2తో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దుల్హస్తీ స్టేజ్ 2 కోసం 60.3 హెక్టార్ల భూమి కావాలి. ఇందుకోసం కిష్వార్త్ జిల్లాలోని బంజర్వ్, పాల్మారు గ్రామాల్లో 62 కుటుంబాలకు చెందిన 8.26 హెక్టార్ల ప్రైవేటు భూమిని సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. బాధిత కుటుంబాలకు పరిహారం, పునరావాస సౌకర్యాలు అందించనున్నారు. దుల్హస్తీ స్టేజ్ 2 ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. చీనాబ్ నదిపైన మరో ప్రాజెక్టు నిర్మించడం అనేది పాకిస్తాన్కు ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. మాటల కన్నా చేతలు గొప్పవని భారత్ నిరూపిస్తుంది. సరిహద్దులో కాల్పులు జరపకుండానే ఆర్థికంగా మరియు వనరుల పరంగా పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి మాస్టర్ ప్లాన్ ఇది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ గుండెల్లో రైలు ఏ విధంగా పరిగెత్తిస్తారని దేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశంపైన ఇలాంటి ఉక్కుపాదాలు మోపడం ద్వారా, కఠినమైనటువంటి నిబంధనలను అమలు చేయడం ద్వారా కీలకమైనటువంటి ఉగ్రవాదాన్ని అణిచివేయాలని భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. చీనాబ్ సాక్షిగా భారత్ నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులు రేపటి రోజున జమ్మూ కాశ్మీర్ వెలుగులకే కాదు, దాయాది దేశానికి హెచ్చరికలుగా కూడా నిలవనున్నాయి. వెయిట్ అండ్ వాచ్. సింధు జలాల యుద్ధంలో అంతిమ విజయం ఎవరిదో కాలమే నిర్ణయిస్తుంది.